అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యమునా విజయవాడ. అమ్మాయి పొద్దున్నే నన్ను చూసి భయపడకండి, అంటే న్యాచురల్ అనమాట. న్యాచురల్ ఏముంది, మేకప్ ఏముంది, మనిషి ఇంపార్టెంట్, అందం కాదు. సో ఈరోజు వచ్చేసి నేను ఊరెళ్తున్నాను, అమ్మ వాళ్ళ ఊరు. సంక్రాంతి పండగకి అయితే మేము బయలుదేరుతున్నాము. ఈరోజైతే ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడే లేచాను, ఇంకా బ్రష్ కూడా చేయలేదు. సో బ్రష్ చేసేసి బ్యాగ్ సర్దుకొని మంచిగా స్నానం చేసేసి మేము ఈరోజైతే అమ్మ వాళ్ళ ఊరికి సంక్రాంతి పండగకి అయితే వెళ్తున్నాము. నేను జర్నీ వీడియో మీకు చేస్తాను, బ్లాగ్ లాగా. హాయ్. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేంత వరకు అయితే నా ఫుల్ జర్నీ బ్లాగు నేను మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో కంటిన్యూగా చూడండి. మేము ఎలా వెళ్తాము, మధ్యలో ఏం చేస్తాము, ఆ డీటెయిల్స్ అన్నీ నా ఫుల్ డే బ్లాగ్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి. ఈ వీడియో కంటిన్యూ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి, వెయిట్ చేస్తూ ఉండండి. మంచి బ్లాగ్ అయితే మీరు ఈరోజు చూస్తారు కంపల్సరీ. హాయ్ అండి. మేము ఇప్పుడే మంచిగా ఇంట్లో పని అంతా చేసుకొని అన్నీ క్లీన్ చేసి, అంటే ఇంకా ఊరు వెళ్తున్నాను కదా, పెండింగ్ ఏం వర్క్ ఉండకుండా అంట్లు కడిగేసి మొత్తం తిన్న ప్లేట్స్ అవన్నీ క్లీన్ చేసేసి, ఇడిచిన బట్టలు కూడా ఉన్నాయి, బట్టలు అవన్నీ ఉతికేసి ఫ్రెష్గా తలస్నానం చేసి అయితే మేము రెడీ అయ్యాము. పిల్లల్ని కూడా రెడీ చేశాను. రండి. పిల్లల్ని కూడా అయితే రెడీ చేశాను. ఇప్పుడు వాళ్ళ డాడీ వస్తున్నారు. తను బయట షాప్ దగ్గరికి అయితే వెళ్ళాడు. ఎందుకంటే పిల్లలు బస్సులో ఏమన్నా తింటారు కదా, బిస్కెట్స్ కానీ ఏమన్నా తింటారు కదా, అందుకని పక్కన షాప్ ఉందన్నమాట. అక్కడ ఏమన్నా కొనుక్కొస్తాను. పిల్లలు బ్యాగ్లో తీసుకెళ్ళు, బస్సులో ఏమన్నా తింటారు కదా, ఆకలేస్తుంది కదా, లాంగ్ వెళ్ళాలి కదా. అంటే నేనుండేది విజయవాడ అన్నమాట. అమ్మగారు ఊరు వచ్చేసి తెలంగాణ, ఆంధ్ర విజయవాడ తెలంగాణ అనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ నేను నా గురించి, నా లైఫ్ స్టైల్, నా డీటెయిల్స్ అన్నీ మీకు త్వరలోనే నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి బంటి, ఏమైంది? సరే అండి, ఇంకా మా హస్బెండ్ షాప్ నుంచి రాగానే బయలుదేరిపోతాం. ఇంకా హస్బెండ్ అయితే బస్ స్టాండ్ వరకు వస్తారు మమ్మల్ని బస్ ఎక్కించడానికి. మీకు డౌట్ రావచ్చు, అదేంటి మీరు ఊరు వెళ్తున్నారు, మీ హస్బెండ్ రావట్లేదా అని. అంటే మేము ఒక 2 days ముందు అయితే వెళ్తున్నాము. ఎందుకంటే కొంచెం ఇంటి దగ్గర కొన్ని పనులు ఉంటాయి కదా. నేను పిల్లలతో ఒక 2 days ముందు అయితే వెళ్తున్నాను. హస్బెండ్కి చిన్న వర్క్ ఉందండి, ఆ వర్క్ చూసుకొని మండే ఫెస్టివల్ కాబట్టి సండే ఈవినింగ్ అన్నా లేదంటే మండే మార్నింగ్ అన్నా వస్తా అన్నారు. మేమైతే ఈరోజు సాటర్డే అయితే వెళ్తున్నాము. మేము శనివారం వెళ్తున్నాం కదా, మా హస్బెండ్ రేపు ఆదివారం నైట్ అన్నా లేదంటే సోమవారం అన్నా వస్తా అన్నారు. మేమైతే బస్కి వెళ్ళిపోతున్నాము, తనైతే తర్వాత వస్తారు. వచ్చేటప్పుడు అయితే మళ్ళీ అందరం కలిసి అయితే వస్తాము. ఈ వీడియో కంటిన్యూ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ. ఇంకా మా హస్బెండ్ కొట్టు దగ్గరికి వెళ్ళేసి రాగానే మేమైతే బయలుదేరిపోయాము. తనైతే చెప్పాను కదా, తను ఒక 2 days ఆగొస్తాడు. అంటే మేము శనివారం బయలుదేరాము ఊరికి, తను సండే ఉండేసి మండే వస్తా అన్నారు. అంటే చిన్న వర్క్ ఉంది ఇంటి దగ్గర, ఆ వర్క్ చూసుకొని అయితే తను సోమవారం వస్తా అన్నాడు పండగ రోజు. మేమైతే ఒక 2 days ముందు అయితే బయలుదేరాము. ఎంతైనా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి పండగకి వెళ్ళాలంటే, పుట్టింటికి చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేనైతే శనివారం బయలుదేరాను, హస్బెండ్ మండే వస్తా అన్నారు. ఇప్పుడు వచ్చేసి హస్బెండ్ మమ్మల్ని బస్ స్టాండ్లో బస్ ఎక్కించడానికి అయితే తను బస్ స్టాండ్ వరకు అయితే వస్తున్నాడు. యాక్చువల్గా అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి ఇంటి దగ్గర. నేను అప్పటికి అనుకున్నాను చిన్నపిల్లలు లాంగ్ వెళ్ళాలి, చీకటి పడుతుందేమో అనేసి. ఎందుకంటే పిల్లల బట్టలు మిషన్ దగ్గర ఉన్నాయండి. తను మిషన్ ఎప్పుడు కుట్టండి లేట్ అయిపోతుంది, ఊరు వెళ్ళాలని ఎప్పటి నుంచో చెప్పాము. అస్సలు నెగ్లెక్ట్ చేశారు, ఫెస్టివల్ బట్టలు చాలా ఉన్నాయి అనేసి.
సార్ మేము లేట్ అయిపోయింది, మేము రెడీ అయ్యాము, తొందరగా ఇవ్వండి అనేసి బట్టల దగ్గర చాలా లేట్ అయిపోయింది. ఇంకా సర్లే అనేసి బయలుదేరాము. బట్టలు తీసుకొని తన ఎప్పటికో ఇచ్చారు, బటన్స్ అవన్నీ పెట్టి పిల్లల బట్టలు. అంటే నార్మల్గా ఏం కొంటామనేసి మా డాడీ అయితే ఫెస్టివల్కి క్లాత్ తీసుకున్నాడు. క్లాత్ తీసుకొని లాల్చీ పైజామా ఉంటుంది కదా, ఆ టైప్లో కుట్టిద్దాము, ఎప్పుడు ప్యాంట్ సొక్కాలేదా అన్నట్టు అలా కుట్టించామన్నమాట. ఇక్కడ వచ్చేసి బస్ స్టాండ్కి అయితే వచ్చామండి బండి మీద. అసలు చాలా ట్రాఫిక్ ఉందండి, ఎందుకంటే ఫెస్టివల్ టైం కదా, చాలా మంది. అసలు బస్ స్టాండ్ అయితే ఫుల్ రష్గా ఉందండి, ఒక్క బస్సు కూడా ఖాళీ లేదు, అంత రష్గా ఉంది. ఎందుకంటే ఫెస్టివల్ టైము అందరూ ఊర్లలోకి వెళ్ళిపోతారు, ప్లస్ హాలిడేస్ కదా, పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ హాస్టల్స్ నుంచి ఇంటికి అయితే వస్తున్నారు. అలాగే చాలామంది ఫ్యామిలీస్ అందరూ పండగకి అయితే ఊర్లలోకి వెళ్ళిపోతారు కదా, ఫుల్ రష్ అయితే ఉందండి. మంచి తిరునాళ్ళ ఎఫెక్ట్స్ లాగా ఉంది, తిరునాళ్ళు ఉన్నట్టే ఉందండి మొత్తం బస్ స్టాండ్ అంతా. ఒక్క బస్సు కూడా ఖాళీ లేదు. మేమైతే బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే ఎప్పుడు చదివే కాదు కదా, అప్పుడప్పుడు అలా ఫంక్షన్స్కి పండగలకి అలా ఊరు తీసుకెళ్తుంటే వాళ్ళు చాలా హ్యాపీగా రెడీ అవుతారు. డైలీ స్కూల్కి లేవండి అని అంటే అస్సలు లేవరు. కానీ ఈరోజు ఊరికి వెళ్తున్నాము, వెంటనే పడుకోండి, నైట్ పొద్దున్న ఊరు వెళ్ళాలంటే లేటుగా పడుకునే వాళ్ళు డైలీ తొందరగా పడుకున్నారు. మార్నింగ్ స్కూల్కి లేవమంటే అస్సలు లేవరు, కానీ ఊరు వెళ్ళాలి అనేసరికి పొద్దున్నే లేచి కూర్చున్నారు. ఎప్పుడు మమ్మీ వెళ్ళేది స్కూల్కి లేదు కదా, ఈరోజు ఊరికి తీసుకెళ్దాం అన్నారు కదా, ఎప్పుడు మమ్మీ ఊరికి వెళ్ళేది అనేసి చాలా హడావిడి పడి స్పీడ్గా అయితే రెడీ అయ్యి ఉన్నారు. నన్నే తిడుతున్నారు, ఎంతసేపు లేట్ చేస్తావు ఊరెళ్ళొద్దా అని నన్ను తిట్టారు మా పిల్లలు. వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళకుంటుంది కదా. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా బస్ స్టాండ్కి వచ్చి బస్సు అయితే ఎక్కేసాము. మమ్మల్ని బస్సు ఎక్కించి మా హస్బెండ్ అయితే ఇంటికి వెళ్ళిపోయాడు. చెప్పాను మండే మార్నింగ్ తొందరగా వచ్చేసి అని చెప్పేసి ఇంకా తను వెళ్ళిపోయాడు. మేమైతే జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. ఆంధ్ర విజయవాడ నుంచి తెలంగాణ రావాలి. అమ్మ వాళ్ళదైతే తెలంగాణ అండి, అత్త వాళ్ళదైతే ఆంధ్ర. ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఒక మంచి వీడియోలో నా ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి వాతావరణం ఎంత బాగుందో, చాలా చల్లగా చాలా ప్రశాంతంగా ఉంది. పిల్లలు అయితే ప్రశాంతంగా నిద్రపోయారు, ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే లేచారండి. చెప్పాను కదా ఊరికి వెళ్ళాలి అనే సంతోషంలో వాళ్ళు 6:30కే లేచారు. డైలీ అయితే అస్సలు స్కూల్ టైం అవుతుందంటే అస్సలు లేవరు, ఊరు వెళ్ళాలి అనే ఉద్దేశంతో అయితే తొందరగా లేచారు. అదొకటి జర్నీ అంటే పిల్లలకి ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుందండి. చిన్నపిల్లలు ఏముందండి, మనకి పెద్దలకైనా బస్సు ఎక్కామంటే ఆటోమేటిక్గా అందరికీ నిద్ర వస్తూ ఉంటుంది. సో పిల్లలు అయితే పడుకున్నారు, మా ప్రయాణం అయితే అలా సాగుతూ ఉంది. చిన్నప్పటి నుంచి సంక్రాంతి పండుగ అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా. నేనైతే పెళ్ళికి ముందు మంచిగా కలర్స్ తెచ్చుకొని, న్యూ ఇయర్ కూడా కలర్స్ తెచ్చుకొని మంచిగా రంగులు వేస్తూ సంక్రాంతికి అయితే వెళ్ళేవాళ్ళం. నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే పిల్లలు అయితే గోల్ చేస్తున్నారు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, ఆడుతా గోల్ చేస్తూ ఉన్నారు. ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయి, పిల్లలు ఆడుతున్న సౌండ్స్. ఏదేమైనా పుట్టింటికి వెళ్ళాలంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి చాలా సంతోషంగా ఉంటుంది. చాలామంది సంక్రాంతి పండుగ అంటే ఇష్టపడతారు, ఎందుకంటే ఇష్టంగా కలర్స్ తెచ్చుకొని మంచిగా ఇంటి ముందు ముగ్గులు వేసుకొని మంచి కలర్స్ వేస్తే చాలా అందంగా ఉంటుంది చూడడానికైనా. ఇక్కడ వచ్చేసి విజయవాడ నుంచి కోదాడ వరకు అయితే ఒక బస్సు దిగామన్నమాట. కోదాడ బస్ స్టాండ్లో అయితే వేరే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అసలు ఏ బస్సు కూడా ఖాళీ లేదండి. అసలు బస్సు ఒకటి వచ్చి బస్ స్టాండ్లో ఆగిందంటే చాలు, అసలు కుప్పలుగా జనం పడతారో కింద పడతారు, దెబ్బలు తగులుతాయనే కూడా లేకుండా అసలు బస్సు రావడమే ఆలస్యం, ఎక్కేస్తున్నారు. అసలు ఫుల్గా దిగే వాళ్ళని దిగనేయట్లేదు, ఎక్కి వాళ్ళు తోసుకొని ఎక్కుతున్నారు. నాకైతే ఒక పక్క భయం వేసింది, ఏంటి ఇంత రష్గా ఉంది అనేసి. ఎందుకంటే అంతే కదండి, ఫెస్టివల్ టైం కదా, స్కూల్ హాస్టల్ నుంచి కూడా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు, సంక్రాంతి సెలవులు ఇచ్చారు కదా, అలా రష్ అయితే ఉందండి. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక బస్ అయితే ఎక్కి దిగాము, మళ్ళీ ఇంకొక బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. పిల్లలు కూడా పడుకొని లేచారు. బస్ స్టాండ్కి రాగానే లేపాను నేనే, దిగండి వచ్చిందని, అందుకే నిద్రమత్తులో అయితే ఉన్నారు.
ఆ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మా డాడీ వేరే బస్సు దిగ్గానే ఇంకా మళ్ళీ మా డాడీ అయితే మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంకొక బస్సు ఎక్కాలి, బస్సు ఎక్కి దిగిన తర్వాత ఉన్నాము. అయితే ఆ బస్సు ఎక్కిన తర్వాత అయితే అందులో ఫుల్ రష్ అండి. అసలు చేతిలో ఫోన్ పట్టుకోవడానికి కూడా లేదు. నేనైతే ఫోన్ బ్యాగ్లో వేసేసి, బ్యాగ్ అయితే పైన పెడతారు కదా బస్సులలో, అక్కడ పెట్టేశాను. ఆ బస్సులో వీడియో తీయడానికి కూడా లేదు. ఆ బస్సు రెండో బస్సు ఎక్కి దిగిన తర్వాత మా డాడీ ఉన్నారు. మేము బస్సు దిగేసరికి రెండో బస్సు, ఇంకా టిఫిన్ అయితే పెట్టించారు. ఇంకా నేనైతే దోశ తిన్నాను, పిల్లలైతే ఇడ్లీ తిన్నారు. తినేసి ఇంటికైతే మా డాడీ మాకు ఆటో మాట్లాడారు. ఎందుకంటే ఇంక అప్పటికి చీకటి పడిపోయింది. చూడండి ఎంత మస్కగా ఉందో. అందుకే అంటారు పిల్లలతో ప్రయాణం చేసేటప్పుడు పెద్దగాలి ప్రయాణం చేయాలి అనేసి. ఏం చేస్తాం, మనకు బుద్ధి ఉంటాయి కదా. అలా ఏం లేదండి, కొంచెం మిషన్ దగ్గర బట్టలు లేట్ అయ్యేసరికి నాకు ఇంటి దగ్గరే లేట్ అయిపోయింది. అదొకటి ఫెస్టివల్ టైం కదా, బస్సులన్నీ ఫుల్ అయిపోయాయి, అక్కడ కొంచెం లేట్ అయిపోయింది. ఏదేమైనా కానీ సేఫ్గా అయితే దేవుడి ఇంటికి అయితే మమ్మల్ని చేర్చాడు. చూడండి ఎంత చీకటి పడిపోయిందో. మార్నింగ్ నుంచి ఇంట్లో పనులన్నీ చేసుకొని హడావిడిగా, ఒక పక్క మిషన్ దగ్గర బట్టలు ఇవ్వలేదు, ఆ టెన్షన్ లేట్ అయిపోతుంది. మా డాడీ ఫోన్ చేస్తున్నారు, ఇంకా రావట్లేదా, పిల్లలతో ఎందుకు అంత లేటు, తొందరగా పొద్దున్న బయలుదేరొచ్చు కదా అని మా డాడీ తిడుతున్నాడు. అయితే ఇంకేదేమైపోయినండి, అలా ప్రశాంతంగా అయితే సంక్రాంతికి అయితే వచ్చేసాము. అలా చూడండి ఎంత మబ్బులు పట్టేశాయో. చాలా పల్లెటూరు వాతావరణం చాలా బాగుందండి. ఇప్పుడిప్పుడే రోడ్డు అయితే వేస్తున్నారు. ఇంక ఇక్కడైతే నేనైతే ఇంటికి వచ్చేసానండి. చూడండి ఎంత డల్గా అయిపోయామో అసలు జర్నీ చేసి. ఇప్పుడైతే ఫ్రెష్గా స్నానం చేసేసి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని మంచిగా ఫ్రెష్ స్నానం చేసి అన్నం అయితే తినేసి పడుకోవాలి. ఎందుకంటే జర్నీ చేశాం కదండి, మనకి ఎంత పని చేసినా ఏమనిపించదు. కానీ ఒక రోజంతా ప్రయాణం చేస్తే 2 బస్సులు మారి ఆటో మారి ఇంత ప్రయాణం చేస్తే చాలా ఇదిగా ఉంటుంది. ఈ వీడియో చూస్తే చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.